గుడ్ మార్నింగ్ సార్. రాలుడు. లలిత త్వరగా రా. వస్తున్నానండి. ఈ అమ్మాయి కొత్తగా పనిలో చేరింది. పేరు లలిత. పాపం భర్త వదిలేసేట. పసిబిడ్డతో ఉద్యోగం కోసం తిరిగి అల్లాడిపోతూ ఉంటే మన పేరు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది లేని ఉండిపోమన్నాను. మనం ఏం చెప్పినా చేయనని ఎదురు తిరిగేదా ప్రియ? ఈ అమ్మాయి చెప్పిందంతా మంత్రం వేసినట్టు చేసేస్తుందయ్యా. ఆ అమ్మాయి ఇంట్లో ఉండనంటే బలవంతం చేసి మేమే ఉండమన్నాం గోపి. ఇక ఇంట్లో నాకేం పడుంది మావయ్య? మీ అమ్మాయిని చూసుకోవడానికేగా నన్ను తీసుకొచ్చారు. అంటే నా మీద నమ్మకం పోయిందనమాట, అంతేగా? నువ్వేంటి అల్లుడి బాబు, నీ శ్రమ కాస్తైనా తగ్గించాలని. అత్తయ్య, ఈ కాల పాదవాళ్ళ దగ్గర మంచితనం ఉంటుందనుకోవడం ఒట్టి భ్రమ. మీ ఆవిడ గారిని వీలైనంత బాగా చూసుకుంటానండి. 4 రోజులు చూసి నచ్చకపోతే మీరు బయటికి పంపించేయండి. కింద సౌకర్యాలున్నా ఒక్కనాడైనా సరిగా భోజనం కూడా చేశారు ఇక్కడ. ఇదిగో చూడు, ఊరికెళ్లేటప్పుడు ఊరగాయ బాటిల్ ఇచ్చాను, పిప్పి కూడా చూడలేదు. వంటలు చాలా బాగున్నాయండి. తిండి వల్ల చెడిపోయిన పేరుంది మా కుటుంబానికి. ఏమిటి లేస్తున్నా? లేస్తే పని ఉంది, కింద జారుతున్నాను అందుకు. అమ్మా, ఇప్పుడు చూడండి, మొత్తం లైన్ చేస్తాను. నా వల్ల మీకు ఏ కష్టమూ రాదండి. ఒక్క పూట కూడా మీరు సరిగ్గా ఫోన్ చేయడం లేదని మీ అత్తగారు చెప్పారు. అందుకే ఇవన్నీ మీకు ఇష్టమని నేనే చేశాను. మామయ్య, నా కోసం ఏ పని మనిషిని పెట్టమని అడగలేదు. ఏ పని మనిషి నా గదిలోకి రాకూడదు. ఈమె గనక మళ్ళీ నా గదిలోకి వచ్చిందో నేను ఆఫీసులోనే పడుకుంటాను. పెట్టెలో ఓటు వేసిన మన్నాడు రిజల్ట్స్ వచ్చినట్టు వెంటనే నాకు రిజల్ట్స్ తెలియాలి. సరిగా డాడీ, ఇంతకీ ఏం చేయాలో చెప్పు. ముందుగా కౌగిలించుకో. ఇప్పుడు రేయ్, నీ ముఖాన్ని మన్మధుడిలాగా పెట్టు. ఏమిటా అరుపులు? అభే, ఏం లేదు. మన ఎదురింటి మన్మథరావు లాగా మెల్లకని పెట్టి చూశాను. ఉమ్మ భయపడింది. వేధవా, వాళ్ళలాగెందుకు చూసావురా? చూడు, ప్రతి నెల 1వ తారీఖున ఇంటి ఖర్చుల కోసం మీ అమ్మ డబ్బులు అడిగేటప్పుడు నన్ను చూస్తుందే. ఏది జ్ఞాపకం వచ్చిందా? అలా చూడు. ముఖాన్ని ముందుకు చాపు, దగ్గరికి, ఇంకా ఇంకా దగ్గరికి. ఏదో ఒకటి తెలియాలే, తెలిసిందా? కళ్ళలోకి రొమాంటిక్ గా చూడు. ఆమెని నీ ఒడిలోకి చేర్చుకో. రోజా పువ్వుల్లాంటి ఆమె పెదాల మీద నిద్రపోతున్నారా? రే, నువ్వు చీర కట్టుకోమని చెప్పావుట, ఆశయంగా చుట్టుకొని అలాగే బయటకు వస్తానంటుంది. మీరుండండి. రాలలిత, శనక్కాయలు తింటావా? తింటానే. అయ్యో, ఏంటిది? దిష్టి బొమ్మలా చీర కట్టుకున్నావు? అందరిలాగే కట్టుకున్నాగా, పైన కుర్చీలు లేకుండా. చిచ్చి, ఇటు చూడండి. చూడండి. అయ్యో, మీరెలా ఉన్నారో అద్దంలో చూసుకోండి. అమ్మ బాబోయ్, అసహ్యంగా ఉంది. అయితే అమ్మగారు చెప్పింది నిజమేగా? ఇలా రండి, నేను కడతాను. ఏమిటండి ఆ పిచ్చాకలన్నీ అలా పచ్చడి చేసేస్తున్నారు? ఋషిపత్నులు ఋషులకు నూరి ఇచ్చింది ఇదేనే పిచ్చిదానా? బాగా తపస్సు చేయటానికే, చెయ్యకుండా ఉండడానికి. తిరగబడి ఏదో ఒకటి చేస్తే తప్ప మనకి విడుదల దొరికేట్లేదు. ఓ పని చేస్తే మనం పారిపోతే? తలుపులకు తాళం వేస్తుంది. నువ్వంటే ఆ కన్నంలోంచి దూరిపోతావు, నేనేలా? పారిపోతే విడిచిపెడతాను అనుకుంటున్నారా? ఇంట్లోంచి వెండి చెంపు ఎత్తుకుపోయారని చెప్పి పోలీసు కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరిని పట్టిస్తా. అదే అదేం లేదు మావయ్య, ఎన్నోసార్లు ప్రయత్నించావు, బిడ్డ పాప కలగలేదన్న బాధతో అనుకుంటున్నావు కదండి. అందుకే మావాడి చేత ఇదంతా తినిపించు. లేచిపోతుంది మావాడిలో బలహీనత, పొంగుకొస్తుంది ఉత్సాహం, పొర్లిపోతుంది ఉద్రేకం. తినో. మీరెళ్ళి మావయ్య, ఆయన చేత నేను తినిపిస్తాను. వినిపించాలి. రాత్రంతా నాకు ఈ మంచం చప్పుళ్ళు వినిపించాలి. ఓకే? నోట్ ఓకే. వినిపిస్తుంది, వినిపిస్తుంది.
వాడు తిడతాడు. వారు తిడతారు. ఓ అలాగా, వారు తిడతాడు. తిడతారు. తిడతారు. తిడితే తిట్టనివ్వండి. వారికి ఏమేం కావాలో మీరే వెళ్ళి వడ్డించండి. బాబు ఆడుకోవడానికి కావాలా వద్దా? ఏవైనా వడ్డించనా? నువ్వెందుకు వచ్చావు? ఏవైనా వేస్తానంటుంటే. నా తల మీద వేస్తావా? ఏమిటి ఈ రోజు కొత్తగా? సరే ఏదో ఒకటి వెయ్యి. ఇది వేయినా? వెయ్యి. ఇది వెయ్యి. ఇది త్వరగా వెయ్యి. ఆంజనేయులు, పిలిచారా? వద్దండి. ఈ ప్లేట్ క్లీన్ చేసి అయ్యగారికి వేరే టిఫిన్ పెట్టు. హలో రా. ఏమిటమ్మా 6 నిమిషాలైందా? ప్లీజ్ ఎక్స్టెండ్. రే మా అమ్మాయి చాలా నయం రా. ఇవాళ స్వయంగా అల్లుడి గారికి వంట చేసి పెట్టింది. అరే నిజం రా. ఇవాళ ఏం చేసిందో తెలుసా? తనే స్వయంగా అగ్గిపెట్టి తీసి స్వయంగా స్టవ్ వెలిగించి దాని మీద పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి వేడి నీళ్లు పెట్టిందిరా. స్వామికి 108 కలశాల క్షీరాభిషేకం చేయిస్తున్నాను. ఏవండి, మీ అమ్మాయి కేవలం వేడి నీళ్లు పెట్టిన దానికి ఊరంతా ఫోన్ చేసి ఇలా దండోరా వెయ్యాలా? దండోరా వెయ్యాలి. ఇది నా ప్రైవేట్ దండోరా. నువ్వే మాట్లాడుకో. లలిత వద్దు. లలిత అరే చెప్తుంటే వద్దు. ఇవాళ నా పుట్టినరోజు, నిన్ను విడిచిపెట్టను. హ్యాపీ బర్త్డే. కానీ కాళ్ళు పట్టు కూడా నా ఒంటికి పడతాం. ఆడమ్మకు అంత సమానమే. నా మాటను. స్త్రీని దేవుడు సృష్టించింది మగాడి తొడ నుంచే. సో ఆడది ఒక మెట్టు కిందే. పడుకునేప్పుడు మాత్రం పక్క పక్కన పడుకుంటారే. మగాడు మంచం మీద ఆడది కింద ఎందుకు పడుకోరు? మా అమ్మ నాన్న విడివిడిగానే పడుకునేవాడు. అయితే నువ్వెలా పుట్టావు? కాకం పడేసిందా? ఏయ్, గోపి. నేనేం చేయలేదు. అయ్యో, గోపి చూస్తే తిడతాడు. ఒరే ఒరే లేరా. ఒరే, నేను పగలు కొట్టేని ఎవరితో చెప్పొద్దు. మంచి పిల్లోడు కదా, ఇక్కడే ఉండు. ఇదిగో ఇది పట్టుకో, దేవుడు నిన్ను కాపాడతాడులే. ఇది నువ్వేనా పాలు కొట్టింది? నేను కాదు. అయితే మరెవరు? చెప్పుకో చూద్దాం. రాస్కెల్, నాకే ఎదురు చెప్తారా? తండ్రి ఎవరో తెలియని పెరుచుడు నన్ను ఎదురుస్తారా? చంపేస్తాను. పైగా అబద్ధం చెప్తారా? ఏ వెదవకు పుట్టిన వాడికి మా నాన్న పేరు పెడతావా? మళ్ళీ ఇటే వచ్చో చంపేస్తాను. జాగ్రత్త. నేను పగలు కొట్టలేదు. మళ్ళీ అబద్ధం చెప్తారా? రాస్కెల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకెప్పుడు రాడండి, రానే రాడు. నాకు సంతాన భాగ్యం లేదు. అందుకని తక్కువ ధరలో పేద పిల్లలకి మా బేబీ ఫుడ్స్ అందచేయాలని ఆశపడుతున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన డాక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మా ప్రొడక్ట్స్ గురించి మీకేమైనా సందేహాలుంటే వాటిని తీర్చడానికి మా సైంటిస్టులు కెమిస్టులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా విల్ అర్జెంట్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్. ప్లీజ్ జాయిన్ మీ. మిస్టర్ గోపి, మీతో ఒక విషయం మాట్లాడాలి. మా ప్రోడక్ట్ గురించి డౌట్స్ మా వాళ్ళు క్లియర్ చేస్తారు. నేను మాట్లాడబోయేది తయారు కాబోయే ప్రోడక్ట్ గురించి కాదు, తయారైన ప్రోడక్ట్ గురించి. లలితను ఎక్కడైనా చూసారా అని అడగడానికి పిలిచాను. లలితకు తెలిసిన వాళ్ళు అంటున్నారే, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం లలిత అని మీకు తెలియదు. మిస్టర్ గోపి, మేడపైన కులికే దిష్టి బొమ్మకి తనని మోస్తున్నది కంటికి కనిపించకుండా భూమికి అట్టడుగున ఉన్న పునాదులే అని తెలియదు. మీ భవిష్యత్తు కోసం తన ప్రేమని జీవితాన్ని భగ్నం చేసుకుంది లలిత. బహుశా ఆమెను మీరు మర్చిపోయి ఉంటారు. ఆమె ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే
ఆమెకో బిడ్డ ఉన్నాడా అని అడిగి ఉంటే ఓ 4 డబ్బాలు మీ ప్రాడక్ట్ అంతా చెయ్యండి ఫ్రీగా. ఎందుకంటే ఆమె మీ వల్ల ఫ్రీగా మూసి కన్నబిడ్డవాడు. నా లలితకు నేను ఎంత ద్రోహం చేశాను. లలిత నా ఇంట్లో పని మనిషిగా ఉంది డాక్టర్. లలిత ఇంట్లో లేదండి. లేదా? ఎవరో అమ్మగారు ఫోన్ లో మాట్లాడారండి. లలిత ఎవరితో ఏం చెప్పకుండా ఊరు వెళ్ళిపోతాను వెళ్ళిపోయిందండి. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోయిందండి. లలిత లలిత దిగు లలిత. లలిత మళ్ళీ నన్ను వదిలిపోతున్నావా? ఇప్పుడు మీ మేలు కోరి వెళ్తున్నానండి. ఎంత కీడు జరిగినా నేను వదులుకోలేను. రా బాబు. మళ్ళీ కాలేజీ డేస్కి వెళ్ళడానికి వీలు కాదండి. ఏమిటే దిగమంటే వీలు కాదు పాండి పాట పడుతున్నావు? నేను బ్రాకెట్ ఆడేవన్నా? తాగుబోతున్నా? ఎవరైనా ఉంచుకున్నానా? నా మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి? దిగా. అయ్యా అయ్యో పాపం. మీరైనా న్యాయం చెప్పండి అయ్యా. మీరు అల్లరి చేయకండి. నువ్వుండా గురు, నువ్వేనా అడుగురు? నాదే నైట్ డ్యూటీ, దాని దేవుడు డే డ్యూటీ. పొద్దున్నే కష్టపడి డ్యూటీ ముగించుకుని ఇంటికి రాగానే ఇంటి తాళం చేత నా చేతిలో పెట్టి పనిలోకి వెళ్ళిపోతుందండి. ఇలా అయితే పై పనులు చూసుకున్నాను టైం ఎక్కడ చెప్పండి? మరి వీడెలా పుట్టాడయ్యా? వీడా పోయిన ఎలక్షన్కి ఇచ్చిన సెలవులు పుట్టాడండి. పొద్దున్న ఎడితే వంట చేయాలంటుంది, సాయంత్రం ఎడితే బట్టలు ఉతకాలంటుంది. అమ్మా ఒక్క గంట, కనీసం ఒక్క గంట వీలు చూసుకోకూడదా? నాకు 10 నిమిషాలు చాలుగా. అలా చెప్పమ్మా. మీతో ఆ ఇంటికి రావడానికి కాదు నేను దిగొచ్చింది. నేను పని మనిషిగా తీసుకుపోవడానికి కాదు నేను దిగి రమ్మంది. ఈ లోకానికి నిజం చెప్పేస్తాను. అంతవరకు నేను ఈ లోకంలో ఉండను. లలిత నేడు నా రక్తం, నువ్వు నా. బాబు నువ్వు అలా వెళ్ళి ఆడుకో. మా అమ్మని ఇంకెప్పుడు తిట్టారుగా. బాబు నాకు నిజం ఇప్పుడేరా తెలిసింది. ఇక పైన నేను బ్రతికేది మీకోసమేరా. బాబు నువ్వు వెళ్ళు. మీకు నిజం తెలియనంత వరకు, మీరు నన్ను అసహించుకునేంత వరకు మీతో ఉండాలని మీ ఇంటికి వచ్చాను. వీడికైనా రేపు నాన్న ఎవరో చెప్పగలను. బాబు కన్నా ప్రపంచమే తెలియని పసిదాని మెడలో తాళి కట్టిన భర్త మీరు. మీరే ఆమె భవిష్యత్తు. లలిత నిన్ను యావగించుకుని నా నోటుకొచ్చినట్టు తిట్టినప్పుడు కూడా మనసారా నీతోనే కాపురం చేశాను. ఓకే నువ్వెవరో నేను ఎవరికి చెప్పను. నేను ఇదివరకట్లాగానే ఉంటాను. కనీసం నిన్ను కళ్ళారా చూసుకునే అదృష్టమైన నాకుండని. ప్లీజ్.